మోడీ 3.0 సర్కారు ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్ ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం అంటున్నారు వరంగల్ జిల్లా వాసి ప్రముఖ ఎకనామిస్ట్ తిరునగరి శేషు. నిర్మలా సీతారామన్ ఏడోసారి ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ ఏపీ, బీహార్ రాష్ట్రాల బడ్జెట్లా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీకి 8 ఎంపీ సీట్లు ఇచ్చిన తెలంగాణకు ఈ బడ్జెట్లో గుండుస్తున్నారని దక్కిందన్నారు. ఒకవైపు ఏపీ, బీహార్ రాష్ట్రాలకు ఆయాచితంగా వరాలు కురిపించిన కేంద్రం తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు అన్యాయం చేసిందన్నారు. విభజన చట్టంలోని హామీల అమలుకు పైసా కూడా కేటాయించకపోవడం, కనీసం తెలంగాణ ప్రస్తావనే లేకపోవడం దురదృష్టకరమన్నారు. కేంద్ర బడ్జెట్పై తిరునగరి శేషు అనాలిసిస్ ఏంటో మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. 2024-25 కేంద్ర బడ్జెట్లో మరొకసారి తెలంగాణకు అన్యాయం జరిగింది. ముఖ్యంగా విభజన హామీలైనటువంటి కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, అదేవిధంగా ములుగులో గిరిజన యూనివర్సిటీకి సంబంధించి ఎటువంటి ప్రకటన రాని సందర్భం, దానికి సంబంధించి నిధులకు సంబంధించి ఎటువంటి హామీ లేని సందర్భము, నిధులు ప్రకటించిన నేపథ్యము 7వ వాసులంతా కూడా ఈ సందర్భం ఈ బడ్జెట్కి సంబంధించి నిరాశ నిస్పృహలకు లోనవుతున్నారు. మనతో పాటు ఎకనమిస్ట్, ఆర్థిక నిపుణులు తిరునగరి శేషు గారు ఉన్నారు. శేషు గారు ఇవాళ కేంద్ర బడ్జెట్ పట్ల ఎట్లా ఫీల్ అవుతున్నారు? వరంగల్ వాసులకు సంబంధించి కావచ్చు, తెలంగాణకు సంబంధించి కావచ్చు, ఎట్లాంటి అన్యాయం జరిగింది? మోడీ ప్రభుత్వము కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టినటువంటి మొట్టమొదటి పూర్తి స్థాయి బడ్జెట్లో అద్భుతాలు ఏమీ లేవు, కొత్తదనం ఏమీ లేదనేటటువంటి అభిప్రాయాలే వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే గత ఓటాన్ అకౌంట్ బడ్జెట్కి కొనసాగింపుగానే ఈ బడ్జెట్ ఉన్నట్లుగా కనపడుతుంది. కొంతకాలంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి బడ్జెట్లలో తెలంగాణ లాంటి ఒక విభజిత రాష్ట్రానికి పూర్తి స్థాయిలో అన్యాయం జరుగుతుంది అనేటటువంటి అభిప్రాయాలు, ఆరోపణలు ఉన్నాయి. ఇవాళ పెట్టినటువంటి పూర్తి స్థాయి బడ్జెట్లలో కూడా తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగింది. అట్ ద సేమ్ టైం మనం ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి అనంటే, విభజిత రాష్ట్రాలైనటువంటి తెలుగు రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్కి బడ్జెట్లో ఎంత ప్రాధాన్యత ఇచ్చారు, తెలంగాణ ప్రస్తావన లేకుండా బడ్జెట్ కొనసాగటం అంటే రెండు విభజిత రాష్ట్రాల మధ్య కేంద్ర ప్రభుత్వము ఏ స్థాయిలో వివక్షత చూపిస్తుంది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూడాలి. ముఖ్యంగా ఇవాళ కేంద్రంలో మోడీ ప్రభుత్వము అధికారంలో ఉండటానికి, నిలబడటానికి ప్రధానమైనటువంటి కారణం 16 లోక్సభ స్థానాలు గెలిచినటువంటి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ, బీహార్కు సంబంధించినటువంటి 12 లోక్సభ స్థానాలు గెలిచినటువంటి జేడీయూ పార్టీ. ఈ రెండు పార్టీలే కేంద్రంలో మోడీ ప్రభుత్వాన్ని నిలబెడుతున్నాయి. కాబట్టి ఆ రుణం తీర్చుకునే విధంగా ఇవాళ బడ్జెట్ మొత్తంలో కూడా ఆంధ్రప్రదేశ్కి, బీహార్కి పెద్ద ఎత్తున నిధులు కేటాయించి మిగతా రాష్ట్రాలను విస్మరించారు. మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో తెలంగాణకు కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం ఇవాళ తెలంగాణ పైన సవతి తల్లి ప్రేమ చూపించినట్లు అనేటటువంటి అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఎందుకనంటే ఆంధ్రప్రదేశ్కి నిధులు ఇస్తే మనకేం అభ్యంతరం లేదు, కానీ ఆంధ్రప్రదేశ్ని ప్రాధాన్యత క్రమంలో నిధులు కేటాయిస్తున్నటువంటి సందర్భంలో మరి తెలంగాణకి ఎందుకు విస్మరించారు అనేటటువంటి ప్రశ్నలే వాళ్ళ తలెత్తుతున్నాయి. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో రాజధాని కట్టుకోవడానికి 15,000 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్తుండటంతో పాటు ఆంధ్రప్రదేశ్లో వెనుకబడినటువంటి జిల్లాలైనటువంటి రాయలసీమ జిల్లాలకు, ఉత్తరాంధ్ర జిల్లాలకు, తర్వాత ఒంగోలు లాంటి జిల్లాలకు నిధులు కేటాయిస్తామని చెప్తున్నారు. అక్కడ ఇండస్ట్రియల్ కారిడార్లు కేటాయిస్తామని చెప్తున్నారు. అక్కడ పరిశ్రమలకు నిధులు కేటాయిస్తామని చెప్తున్నటువంటి క్రమంలో మరి తెలంగాణకి ఎందుకు ఆ విధమైనటువంటి ఇది ఇవ్వలేదు? ఒక్క హైదరాబాదు, బెంగళూరు కారిడార్ తప్ప తెలంగాణకి ఈ బడ్జెట్లో ఏమి ఇచ్చారనేటటువంటి ప్రశ్న తలెత్తుతుంది. అయాచిత వరాలు ఆంధ్రప్రదేశ్కు ప్రకటించినటువంటి కేంద్ర ప్రభుత్వం మరి తెలంగాణకి గతంలో ఎట్లా అన్యాయం చేసిందో ఇప్పుడు కూడా అంతే అన్యాయం చేస్తుంది. కేఆర్ఎం ఇనుముకు పరిశ్రమ ప్రస్తావన లేదు. గిరిజన యూనివర్సిటీ పూర్తి స్థాయిలో ఎస్టాబ్లిష్మెంట్ కావడానికి కావాల్సినటువంటి నిధులకు సంబంధించినటువంటి ప్రస్తావన లేదు. సమ్మక్క సారక్క జాతరకు నేషనల్ ఫెస్టివల్ స్టేటస్ ఇవ్వాలనేటటువంటి ప్రస్తావన బడ్జెట్లో లేదు. ఇవాళ మామునూరు ఎయిర్పోర్టుకు సంబంధించినటువంటి నిధుల ప్రస్తావన లేదు. అదేవిధంగా ఇవాళ ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో వరంగల్ కాజీపేటలో ఉన్నటువంటి రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి 150 కోట్లు కేటాయించారు. దానికి నిధులు పెంచేటటువంటి ప్రస్తావన లేదు. తర్వాత రైల్వే జంక్షన్ డివిజన్గా ప్రకటించేటటువంటి ప్రస్తావన లేదు. ఇవి కూడా ప్రస్తావన లేకుండా ఒక పక్క పుండు మీద కారం జల్లినట్టుగా ఆంధ్రప్రదేశ్కి అడగనివి పెద్ద ఎత్తున వరాలు కుమ్మరించినటువంటి, వరాల వర్షం కురిపించినటువంటి నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రి గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎందుకు తెలంగాణని విస్మరించారు? గతంలో మీరు చేసినటువంటి విమర్శలకు కట్టుబడే ఇవాళ తెలంగాణను విస్మరించారా? తల్లిని చంపి బిడ్డను బతికించారనేటటువంటి అభిప్రాయాన్ని మీరు లోక్సభ ఫ్లోర్ సాక్షిగా చెప్పినటువంటి మాటలను నిజం చేస్తూ ఇవాళ ఆంధ్రప్రదేశ్కి నిధులు ఇచ్చారు, సంతోషం, కాదనలేనటువంటి విషయం. కానీ అదే కోణంలో తెలంగాణకు ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టుల విషయంలో ఇవాళ పోలవరాన్ని
పూర్తి చేయడానికి పూర్తి స్థాయిలో నిధులు ఇస్తామని హామీ ఇచ్చిన మీరు మా కాళేశ్వరానికి నిధులు ఇచ్చారా?